బాగా నడవలేని పరిస్థితిలాగా వచ్చేసింది. చలి జ్వరం వచ్చేసింది. ఇంకా అర్థం కాలేదు. వెంటనే అక్కగా ఫోన్ చేశాను, అక్క బాగలేదు, కొంచెం ప్రేయర్ చేయండి అనేసి చేశాను. వద్దమ్మా వెంటనే వచ్చి చూపించుకోండి అన్నారు. కానీ ఎండకి ఇంకా రాలేక ఈవినింగ్ వరకు రాలేం లెక్క, సాయంత్రం వచ్చి చూపించుకుంటామన్నాం. ఆ రోజు మీ అందరికీ కూడా అక్క దేవుని సన్నిధిలో చెప్పింది, ప్రార్థించారు. కానీ ఉన్న పరిస్థితి అయితే మోకాళ్ళ వరకు నాకు కాళ్ళు మొత్తం కూడా బాగా వాపులు వచ్చేసాయి. అసలుకి ఇలా పట్టుకుంటే చెయ్యి కూడా కనీసం మడత కూడా పడనివ్వలేదు. అయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి వచ్చి చూపించుకుంటే వెంటనే వీక్ పాజిటివ్ అన్నారు. డెంగ్యూ ఫీవర్ అటాక్ అయింది. కానీ నాకు అనిపించింది దేవుని కృప రావటం అయితే విపరీతంగా వచ్చి ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో చెప్పాను, దేవుని సేవకుడికి చెప్పాను, ప్రార్థించారు. ప్రార్థించగత అది ఎంతటైనా అవ్వచ్చు, దేవుడు తగ్గించగలడు. కాబట్టి అంతగా పెరిగింది కూడా తగ్గించుంటారు దేవుడు. గత 2 సంవత్సరాల క్రితం మా వారికి ఇలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చింది. దరిదాపు వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారు. 80,000 రూపాయల దాకా ఖర్చు అయింది. అప్పుడు ప్రభా ఇద్దరము డెంగ్యూ ఫీవర్స్, ఇద్దరము నడవలేని స్థితిలో బాధపడుతూ ఉన్నాము. మరి ఏంటి ప్రభా అన్నప్పుడు దేవుడు ఈ బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు దాన్ని అయితే కంట్రోల్ చేసి ఈ వారం అంతట్లో ఇబ్బంది పడినప్పటికీ ఆదివారానికి స్వస్థత ఇచ్చారు. నేను చర్చి అయిపోయాక ప్రేయర్ చేసుకోవడానికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా నాకు సడన్గా అరికాల్లో నుంచి తిమ్మిరి స్టార్ట్ అయిపోయింది బాగా. ఎలాగంటే అసలు అదేదో మంట గనక వచ్చేసినట్టు బాగా ఫామ్ అయిపోయి మోకాలు వరకు బాగా నొప్పి వచ్చేసింది. వాళ్ళు మాట్లాడుతున్నారు, నేనేంటంటే తిమ్మిరెక్కేసిందేమో అనేసి నించొని కాలు అటు ఇటు సరి చేసుకొని అటు ఇటు వంగుతున్నాను. పాస్టర్ గారు చూసి ఏమైందమ్మా అన్నారు. ఏం లేదన్నయ్య, కాస్త కాలు తిమ్మిరెక్కినట్టుంది అనేసి అంటుంటే వెంటనే శాస్త్రి బొమ్మ తెప్పించి అక్కతో ట్యాబ్లెట్ ఇచ్చారు. అదంతా చాలాసేపు మర్దన చేసుకునేటప్పటికి కాస్త తగ్గింది. సరే ఇంకా అయిపోయాక మేము బయలుదేరదామని మళ్ళీ ఆటోలో వెళ్తుంటే అప్పటికే ఆ నొప్పితో చాలాసేపు అక్కడ సఫర్ అయ్యాను. మళ్ళీ వెళ్ళాక ఒక 10 నిమిషాలకి మళ్ళీ ఈ కుడికాల్లో నుంచి అదే పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. కుడికాల్లో నుంచి స్టార్ట్ అవుతుంది బాగా, కొంచెంగా అది క్రమంగా పెరుగుతుంటే నేను వెంటనే అనుకున్నాను, ప్రభా స్వస్థత ఇచ్చావు, నేను నమ్ముతున్నాను. పాస్టర్ గారు లాస్ట్ టైం చెప్పారు, పేతురు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు ప్రభువా రక్షించమని చెప్పి విస్తార ప్రార్థన కాదు కదా చేసింది అన్నారు. నేను అలాగే అడిగా, నువ్వు నన్ను స్వస్థపరిచావు, నేను నమ్మాను. నాకు ఇప్పుడు ఈ నొప్పి తగ్గాలి, ఇక్కడ ఆటోలో నేను కూర్చొని ఆడవలేను, నా కాలు అయితే బాగా లాగేస్తుందని మనసులోనే ప్రేయర్ చేసుకుంటూ చాలా బాధపడుతుండగా క్షణంలో అసలుకి ఆ నొప్పితో నేను అక్కడ వాళ్ళ ఇంట్లో ఎంతసేపు బాధపడ్డానో అక్కడైతే 2 నిమిషాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించగా ఆ నొప్పి వెంటనే దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవుడు ఇలాంటి కార్యాలు మా జీవితాల్లో ఎన్నో చేస్తున్నారండి. ఇప్పుడైనా రావటానికి అసలు ఓపిక లేదు, కానీ కాళ్ళు చేతులు ఇంకా నొప్పులు తగ్గలేదు, బలహీనంగానే ఉన్నది. మీ అందరూ మా కొరకు ప్రార్థించినందుకు మా వందనాలు. ఇంకను బలమైన ఆరోగ్యము శక్తి కావాలని ప్రార్థించమని అడుగుచున్నా. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.